పాలమూరులో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో డిజిటల్ కంటెంట్తో కూడిన యానిమేటెడ్ వీడియోల ద్వారా కరిక్యులం టీచింగ్ స్టూడెంట్స్ ని ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ కంటెంట్తో రూపొందించిన యానిమేటెడ్ లెసన్స్ పాలమూరులో ప్రారంభమయ్యాయి. పాలమూరు జిల్లాలోని గ్రామీణ నిరుపేద విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచడం కోసం జిల్లా విద్యా శాఖ అధికారులు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చొరవతోటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిజిటల్ కంటెంట్తో విద్యాబోధన అట్లాగే యానిమేషన్ ద్వారా పాఠ్యాంశాల రూపకల్పన చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రక్రియ ఒక వినూత్నమైనటువంటి విద్యా విధానం ద్వారా విద్యార్థులు సమూలమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతోంది. అట్లాంటి కార్యక్రమంపై V6 స్పెషల్. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో వినూత్న విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చొరవతో జిల్లా విద్యాశాఖ అధికారుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులు సులభతరమైన పద్ధతిలో పాఠ్యాంశాలను నేర్చుకుని మంచి మార్కులు సాధించే విధంగా ఈ విద్యా విధానం ఉపయోగపడుతోంది. 2D 3D కంటెంట్ మేము తయారు చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ఉచితంగా QR కోడెడ్ డిజిటల్ కంటెంట్స్ ఉన్న బుక్స్ను ఉచితంగా ఇచ్చి వాటి ద్వారా వాళ్ళకు బేసిక్ కాన్సెప్ట్స్ ఫౌండేషన్ గట్టిగా ఉండేటట్టుగా భవిష్యత్తులో వాళ్ళు ఇంటర్మీడియట్ చేసి రేపు ఇంజనీరింగ్ కోర్సులు చేసినా MPC చేసినా BPC చేసినా కూడా వాళ్ళు రేపు పోటీ పరీక్షల్లో తట్టుకొని నిలబడే విధంగా వాళ్ళకు బేసిక్ ఫౌండేషన్ అర్థమవుతుందని చెప్పి కార్యక్రమం చేస్తా ఉన్నాం. విద్యాశాఖ రూపొందించిన సిలబస్ ఆధారంగా పాఠ్యాంశాలలోని ముఖ్యమైన అంశాలను యానిమేషన్ ద్వారా వీడియోలు రూపొందించారు. పాఠ్యాంశాల పక్కన QR కోడ్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ కాకుండా ఆప్షనల్ సబ్జెక్టులను మాత్రమే వీడియోలుగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవన శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో కఠినమైన అంశాలను కూడా యానిమేషన్ ద్వారా వీడియోలను చూస్తూ విద్యార్థులు సులభంగా విషయాన్ని గ్రహిస్తూ నేర్చుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మొదలుపెట్టారు. అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతులకు సంబంధించిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేటెడ్ వీడియో రూపంలో పుస్తకాలను తయారు చేశారు. అర్థం కాని విషయాలను ఆడియో మరియు వీడియోల రూపంలో చూస్తూ విద్యార్థులు సంబంధిత సబ్జెక్టులో రాణించే అవకాశం ఉంది. మాకు ఇచ్చిన ఈ డిజిటల్ బుక్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. అయితే మేము ఇది క్లాస్లో వినకుండా కూడా స్కాన్ చేసి వినొచ్చు. క్లాస్లో అర్థం కాకుండా కూడా ఇంటికి పోయి స్కాన్ చేసి వినొచ్చు. ఏదైనా అర్థం కాకుంటే కూడా అర్థం చేసుకోవచ్చు. టీచర్స్ చెప్పకపోయినా కూడా మేము ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవచ్చు. మేము దీని ద్వారా చాలా ఎక్కువ నేర్చుకుంటున్నాం. First of all, I will thankful to MLA sirs, NM Srinivas Reddy garu for providing us this digital content study material. These are very useful to us to secure good mark examination SSC. From these books, we can get more knowledge. If we have missed the class also, we can, in these books, we are having QR code. Maths lo main point evarki ekku ardham kaadu kabatti concepts baga ardham chesukochu. Din valla scan chesi nerchukochu. చిల్డ్రన్స్ కి చాలా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి మార్కుల స్కోరింగ్ కూడా చాలా ఎక్కువనే వస్తాయి దానివల్ల. కేవలం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మాత్రమే లభ్యమయ్యే డిజిటల్ కంటెంట్ పుస్తకాలు గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా విషయ పరిజ్ఞానాన్ని పొందగలరని ఉపాధ్యాయులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా లేనిది మహబూబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో మాకు ఈ బుక్కులు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఈ బుక్కులు ఇవ్వడం వల్ల మాకు ఎంతో మంచిగా ఉంది. ఏ సబ్జెక్టులో అర్థం కాకపోయినా మళ్ళీ QR కోడ్ ద్వారా మేము తెలుసుకోగలుగుతాం. డిజిటల్ స్టడీ బుక్స్ మెటీరియల్స్ ఇచ్చిన ద్వారా SSC పరీక్షలో నెంబర్ 1 ప్లేస్లో తెస్తామని అనుకుంటున్నాం. ఈ మెటీరియల్ ద్వారా మాకు ఈ బుక్స్ ఇచ్చినందుకు చాలా ఈజీగా లెసన్స్ అర్థమవుతున్నాయి. ల్యాబ్లో చూపించని ప్రయోగాలన్నీ మేము ఇందులో చూస్తున్నాము. టీచర్ చెప్పిన దానికన్నా ఇది ఇంకా ఈజీ మెథడ్లో అర్థమవుతుంది. 10/10 తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.
పాలమూరులోని ప్రభుత్వ పాఠశాలలో మొదలైన యానిమేటెడ్ విద్యా బోధన జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. క్రమంగా ఈ వినూత్న విద్యా విధానం మిగతా జిల్లాల్లో కూడా అమలు చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ లెర్నింగ్ కేవలం ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ద్వారా పాలమూరు జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు సైతం ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. QR కోడ్ను స్కాన్ చేస్తూ పాఠ్యాంశాలను, కష్టమైనటువంటి అంశాలను కూడా సులభమైన పద్ధతిలో నేర్చుకుంటున్నారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించడానికి ఈ అవకాశం ఏర్పడుతోంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.